ఆంధ్ర ఒరిస్సా నేరేడు బీను సందర్శించిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య శ్రీకాకుళం జిల్లాకి జీవననాడు అయినటువంటి వంశధార నది పాలకుల నిర్లక్ష్యం వలన సాగునీటి వనరులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు వద్ద ఉన్న నేరేడు బి ప్రాజెక్టును రైతులతో సందర్శించి జి ఈశ్వరయ్య సందర్శించారు. ఆయనతో పాటు పార్వతీపురం మండలం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బుడత అప్పలనాయుడుతో మండల రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులతో నేరేడు బీని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు వివరించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏదైతే ఎత్తిపోతల పథకం నిర్మాణం కొరకు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని, లేదంటే ఉద్యమం తప్పనిసరి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భోగాపురం అప్పలనాయుడు, మండల అధ్యక్షులు గుళ్లపిల్లి పెద లక్ష్మీనాయుడు, కార్యదర్శి కూర బాబురావు నాయుడు, ఎత్తిపోతల పథకాల రైతు భూపతిరావు, ప్రభాకరరావు, బోధిపు శేషగిరి నాయుడు గౌడ్, గిరిజన సంఘం జిల్లా నాయకులు కె మన్మథరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు టి జీనన్, గురుగుబిల్లి సోరయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాటర్ ట్రిబ్యునల్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చి దీనికి కావాల్సినటువంటి లైనింగు, కాలువలు, అదేవిధంగా వెళ్ళు, దీనికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి కావాల్సిన డబ్బులు నాబార్డు ద్వారా దాదాపు 25 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో సహా ఇరిగేషన్ ఇంజనీర్లు వేసినప్పటికీ కూడా ఇప్పటికీ అతి లేదు గతి లేదనేటువంటి పద్ధతిలో తయారైపోయింది. ఇది కాలం గడిచే కొద్దీ 1961 నుంచి ఇప్పటి వరకు అంటే ఆ రోజు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టింటే కంప్లీట్గా అయిపోయింది. ఈ రోజు దాన్ని 2 కోట్లప్పటికి 25 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు 25 కోట్లు ఎస్టిమేషన్ కూడా వేసి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు దాన్ని కలుపుకుంటే ఇప్పుడు దాదాపు ఒక 100 కోట్లు ఇస్తే తప్ప ఇది పూర్తి కానట్టు పరిస్థితి. అంటే ప్రభుత్వం ఏదైనా కూడా ఒక అంచనా వేసినప్పుడు సమయానుకూలంగా దానికి కాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్దిష్ట కాల పరిస్థితుల్లో పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా బాగుపడరు. 5 పంచాయతీలకు సంబంధించినటువంటిది దీనికి సాగునీరు, తాగునీరు 2 వస్తాయి. ప్లస్ దీన్ని సముద్ర పాలవుతా ఉంది. నీరు అనవసరంగా పోయి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. బంగాళాఖాతంలో కలిసేటువంటి వాటర్ను దీన్ని ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు వాటర్ అందిస్తే ఈ ప్రాంత రైతాంగం సస్యశ్యామలంగా ఉండడానికి 3 పంటలు పండించి జాతీయ ఉత్పత్తిలో భారతదేశ ఆదాయంలో రైతాంగం భాగస్వాములు కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడైనా కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు అంతా ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి, పక్కన ఒరిస్సాలో కూడా మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి, పైన బుల్డోజరు, కింద ఈ గవర్నమెంటు, 2 గవర్నమెంట్లు మీరే కాబట్టి ఇప్పుడైనా దీన్ని తక్షణ యుద్ధ ప్రాతిపదిక పైన దీనికి కావాల్సిన నిధులన్నీ కేటాయించి పూర్తి చేస్తే చిన్న ఇరిగేషన్స్ మీరు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లతో మొత్తం రాష్ట్రం అంతా తడిపేస్తామని అంటారు. మీరు అంత తడిపేటువంటి పరిస్థితిని దాదాపు ఇది 5,000 ఎకరాలకు పైచీలకు నీళ్లు పారేటువంటి అవకాశం ఉంది. చిన్న తక్కువ డబ్బులతో ఇస్తే ఆ రైతులు వాళ్ళ కష్టాలన్నీ ఆ నీటితో తీర్చుకునే దానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అంశాలన్నిటిపైన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల కృష్ణమనాయుడు గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి మాసంలో మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం.